హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేడివేడిగా గుమగుమలాడే టమాటా చారు తయారు చేద్దాం. కావాల్సిన పదార్థాలు: అర కేజీ టమాటాలు, 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క లవంగాలు 2 తీసుకోవాలి, 6 చిన్నులపై రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 గ్లాస్ వాటర్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని టమాటా ముక్కలు అందులో వేయాలి. తర్వాత చింతపండు వరకు వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముక్కలు వేసిన గిన్నెని పెట్టి మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక జార్ తీసుకుని మసాలా దినుసులన్నీ వేసి మిక్సీ వేసి పొడి చేసి పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూడాలి. మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో టమాటా గుజ్జు వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. వాటితో పాటు పొడి మసాలా వేయాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టిన నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇంకొక 1/2 లీటర్ నీళ్లు కలుపుకోవాలి. మీకు చిక్కగా ఉంటే ఇంకొంచెం నీళ్లు కలుపుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చారు గిన్నె పెట్టి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని పొంగు వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు మూత తీసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా కాగనివ్వాలి. ఇప్పుడు చారు కాగాలి. పక్కన పెట్టుకుని ఒక గిన్నె పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, టేస్ట్ కోసం చిటికెడు ఇంగువ వేసి తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు మొత్తం చారులో వేసి కలుపుకోవాలి. అంతే, రుచిగా ఉండే టమాటా చారు రెడీ అయిపోయింది.